జగన్నాథుని రథయాత్రలో భక్తులకు ఇవ్వని అధరపాన ప్రసాదం గురించి తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర సమయంలో పూరికి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ మహోత్సవంలో ఎన్నో విశిష్టమైన ఆచారాలు భక్తులను ఆకట్టుకుంటాయి. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది అధరపాన. సాధారణంగా ఆలయాల్లో సమర్పించే ప్రతి నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు. కానీ ఈ అధరపాన విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన సాంప్రదాయం పాటిస్తారు. పూరీ జగన్నాథ రథయాత్రలో అత్యంత విశిష్టమైన ఆచారాల్లో ఒకటైన ఈ అధరపానను భక్తులకు ప్రసాదంగా ఇవ్వరు. దేవతలకు సమర్పించిన అనంతరం భారీ మట్టి కుండలను పగలగొట్టి పానీయాన్ని నేలపై ఒలికిస్తారు. ఈ నైవేద్యం కేవలం రథాన్ని రక్షించే దేవతాగణాలు మరియు అదృశ్య శక్తుల కోసమే తయారు చేయబడింది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ కుండలను రథంపైనే పగలగొడతారు. ఆ పానీయం భూమిపై పడిపోతుంది తప్ప భక్తులు దీన్ని స్వీకరించరు. అధరపాన అనే ఈ ఆచారాన్ని ఆషాఢమాసంలోని శుక్లపక్షం 12వ రోజు నిర్వహిస్తారు. ఈ ఆచార సమయంలో 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం దగ్గర నిలిపిన ప్రతిరథం మీద టెర్రకోట కుండలను ఉంచుతారు. ఇవి స్వామివారి పెదవుల వరకు చేరతాయి. ఆ కుండల్లో 100 లీటర్ల పాలమీగడ, జున్ను, పంచదార, అరటిపండు, కర్పూరం, జాజికాయ, నల్ల మిరియాలు మరియు ఇతర సుగంధ ద్రవ్యాల మిశ్రమం ఉంటుంది. రథాల్లో నివసించే ఆత్మలను మరియు ఇతర అదృశ్య జీవులను విడిపించటానికి వీటిని పగలగొడతారు. షోడశ ఉపచార పూజ పూర్తయిన తర్వాత రథాలపైన ఉంచిన 9 పెద్ద పీపాల ఆకారపు మట్టి కుండల్లో ఈ తీపి రుచిగల పానీయాన్ని దేవతలకు సమర్పిస్తారు. అధరపాన అనేది పాలు, తాజా జున్ను, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, పరిమళ మూలికలు వంటి పదార్థాలతో తయారు చేయబడే పవిత్రమైన తీపి పానీయం. రథాలపై ఆసీనులైన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఎత్తుకు సరిపోయేలా ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద మట్టి కుండల్లో దీన్ని నింపి దేవతల ముందు సమర్పిస్తారు. ఈ నైవేద్యం రథయాత్ర ముగింపు దశలో దేవతలు ఆలయంలోకి తిరిగి ప్రవేశించే ముందు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. అధరపాన సమర్పించిన తర్వాత ఆలయ సేవకులు ఉద్దేశపూర్వకంగా ఆ మట్టి కుండలను పగలగొడతారు. దీంతో ఆ పవిత్ర పానీయం రథాలపై నుంచి నేలపైకి ఒలికిపోతుంది. జగన్నాథ సాంప్రదాయం ప్రకారం ఈ నైవేద్యం మానవ భక్తుల కోసం కాదు, రథయాత్రలో మొత్తం జగన్నాథుని వెంట ప్రయాణిస్తాయి అని నమ్మే అదృశ్య ఆధ్యాత్మిక శక్తులు, భూతాలు, ప్రేతాత్మలు, సంచార ఆత్మలు వంటి కనిపించిన జీవులకు ఈ పానీయాన్ని సమర్పిస్తారని విశ్వసిస్తారు. వాటి దాహాన్ని తీర్చి దైవ అనుగ్రహాన్ని ప్రసాదించడం ద్వారా వాటికి ఆధ్యాత్మిక శాంతి, మోక్షం కలుగుతుందనేది ఈ అధరపాన యొక్క రహస్యం. అధరపాన్ను దేవతలకు సమర్పించిన తర్వాత అది పూర్తిగా ఆ అదృశ్య జీవులకే అంకితమైందిగా భావిస్తారు. అందుకే దీన్ని మహాప్రసాదంగా పంపిణీ చేయరు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఒలికిపోయిన పానీయాన్ని తాకడం, ఇంటికి తీసుకెళ్లడం లేదా సేవించడం కూడా చేయరాదు. అధరపాన్ను రథయాత్ర ప్రారంభం రోజున నిర్వహించరు. సాంప్రదాయబద్ధంగా రథయాత్ర చివరి దశలో, బహుదాయాత్ర అనంతరం దేవతలు ఇంకా రథాలపైనే ఉన్న సమయంలో ద్వాదశి తిథి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం దేవతలు తిరిగి మందిరంలోకి ప్రవేశిస్తారు. అందువల్లే అధరపాన రథయాత్రలో చివరి అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఆచారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. చివరిగా రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పవిత్ర రథాలను లాగుతూ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అయితే భక్తులకు ఎప్పుడూ అందించని అధరపానం మాత్రం జగన్నాథ సాంప్రదాయంగా చెప్పే ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. దైవకరుణ అనేది కేవలం మనుషులకే పరిమితం కాదు, కనిపించని సమస్త జీవులపైన సమానంగా విస్తరిస్తుంది. ఇదే జగన్నాథ తత్వం, విశ్వమానవతా సందేశం. జగన్నాథ రథయాత్రలో భక్తులకు ఇవ్వని అధరపాన ప్రసాదం యొక్క రహస్యం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.